అందుకే అంటాం భయ్యా నేను మన ఇండియాలో చొరబట్టమే కాదు, మన ఇండియా బయట ఉన్న ఒక ఇటుక కూడా పీకలేదు ఇలాంటి వీరులు యోధులు ఉన్నంతవరకు. ఇలా నేను ఎందుకంటున్నానంటే 1971 వార్లో బంగ్లాదేశ్ని ఏర్పరచడానికి మనం చేసిన ఈ యుద్ధంలో మీకు తెలుసు 93,000 మంది సైన్యం, పాకిస్తాన్ సైన్యం మన ముందు మోకరిల్లటం జరిగింది. గాంధీ గారు అప్పటి భుట్టో గారు చేసుకున్న సిమ్లా ఒప్పందం ద్వారా ఆ సైనికులను అందరినీ కూడా వెనక్కి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న మైన్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ మైన్ ఫీల్డ్లో మన మేజర్ కార్డోజో గారు గోర్ఖా రైఫిల్ రెజిమెంట్కి చెందిన వ్యక్తి, సోల్జర్. తను అనుకోకుండా ఒక మైన్ మీద కాలు వేయడంతో అక్కడ జరిగిన ఆ బ్లాస్ట్లో తన కాలు మొత్తం కూడా చింద్రవందరగా అయిపోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఎవరైతే పాకిస్తాన్ డాక్టర్ మాత్రమే ప్రెజెంట్ ఉండటం జరిగింది. తనకు కూడా సరైన సామాగ్రి లేకపోవడంతో ఏమి తోచని పరిస్థితుల్లో తన ప్రాణానికి కూడా ముక్తి ఉందని గ్రహించిన మేజర్ కార్డోజో గారు ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే తన దగ్గర ఉన్న కోక్రీ ఏదైతే ఉంటుందో ఈ కోక్రీ అనేది ఆ యొక్క గోర్ఖా రైఫిల్స్కి అథరైజ్ వెపన్, యుద్ధంలో కూడా ఆ కోక్రీని వాడే అథరైజేషన్ అనేది మన ఇండియన్ ఆర్మీ వారికి కల్పించడం జరిగింది. వెంటనే ఆ కోక్రీని తీసుకొని వెంటనే తన కాలు ఎక్కడి వరకైతే సరిగా లేదో అక్కడి వరకు కట్ చేసి పడేయడం జరిగింది. ఆ యొక్క సీన్ని గమనించిన పాకిస్తాన్ సైనికులకి ఒళ్ళులో వణుకు పుట్టింది. ఇలాంటి వీరులున్న దేశాన్ని మనం ఏం చేయగలంగా అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లోకి రావడం జరిగింది. ఇది మన వీరుల యొక్క సాహసగారం. వెంటనే తను హాస్పిటల్కి తను తీసుకెళ్ళటం జరిగింది. అక్కడ తను కోలుకున్న వెంటనే కృత్రిమ కాళ్ళని ధరించి మరలా ఇండియన్ ఆర్మీలో ఎన్ని ఫిజికల్ టెస్టులు పెడితే అన్ని ఫిజికల్ టెస్టులు కూడా పర్ఫెక్ట్గా తను అధిగమించి మరలా ఇండియన్ ఆర్మీలో రీజాయిన్ అవ్వడం జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది ఇండియన్ ఆర్మీ ఒక బెటాలియన్ని యాజ్ ఏ కమాండింగ్ ఆఫీసర్గా, బ్రిగేడియర్ని యాజ్ ఏ బ్రిగేడియర్గా, అలాగే డివిజన్ని యాజ్ ఏ మేజర్ జనరల్గా కమాండ్ చేసి మరీ రిటైర్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మేజర్ ఇయాన్ కార్డోజో గారు. ఈ వైకల్యము అనే మాట శరీరానికే కానీ మనసుకు కాదు అని చెప్పేసి క్లియర్గా ఆన్ గ్రౌండ్లో ప్రతి సోల్జర్కి ఒక ప్రేరణ ఇచ్చారు. అలాంటి వ్యక్తి గురించి కేస్ స్టడీస్ ఇప్పుడు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో, అలాగే ట్రైనింగ్ అకాడమీస్లో ఎంతోమందికి తన స్టోరీ ఒక ప్రేరణగా నిలిచింది. అలాంటి వ్యక్తిని మన దేశం సేనా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్తో సత్కరించింది. స్టోరీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.